నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. పాలమూరు జిల్లాలో ఆర్టీఏ చట్టానికి తూట్లు పొడుస్తున్నారండి కొంతమంది అధికారులు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మామ్నార్ ఆర్ఎండ్బి శాఖలో రోడ్లు భవనాల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్గా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు గతంలో మేము ఆర్టీఏలో కొంత సమాచారం అడగడం జరిగిందండి. ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని అడిగినాం. ఆయన ఆర్ఎండ్బి డిప్యూటీ ఈకి పంపించడం జరిగింది. పిఐఓ ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు మాకు సమాచారం ఇస్తాడు. తేదీ 28/10/2025 రోజు పిఐఓగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు మాకు సమాచారం ఇస్తాడు. దానిలో సంతకం చేస్తాడు క్లియర్గా. నేను పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటాడు. అదే పిఐఓగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ గారు లేటెస్ట్గా మొన్నటికి మొన్న తేదీ 23/12/2025 రోజు డిసెంబర్ 23న మళ్ళీ ఒక లెటర్ పంపిస్తారు నాకు. అప్పిలేట్ అథారిటీ శ్రీమతి కె సంధ్య అప్పిలేట్ అథారిటీ మామ్నార్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అని పంపిస్తారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి కె సంధ్య గారు అప్పిలేట్ అథారిటీ అయితే పిఏఓగా ఉన్నటువంటి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా సంతకం చేస్తాడు అంటే ఎవరంతలకు వారే పిఏఓ ఆయన్నే, అప్పిలేట్ అథారిటీ ఆయన్నే, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు ఇష్టానుసారంగా ఆర్ఎండ్బి శాఖలో అధికారులు పనిచేస్తున్నారనే దానికి ఇది నిలువెత్తు నిదర్శనం అండి. నేనేం చెప్తున్నా అంటే స్థాయిని మరిచి హోదాని మరిచి ఒకవేళ అధికారి లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవిలో ఉన్నటువంటి ఆమె శ్రీమతి సంధ్య గారు లేకపోతే ఫర్ అని చెప్తారు, ఎస్డి అని పెడతాడు, లేకుంటే ఎఫ్ఏసి అని పెడతారు. ఇక్కడ ఎస్డి లేదు, ఫర్ లేదు, ఎఫ్ఏసి లేదు. డైరెక్ట్గా ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో ఆయన క్లియర్గా పిఏఓకి సంతకం ఆయనే పెడతాడు. 2 నెలలు దాటక ముందే అప్పిలేట్ అథారిటీగా పెడతాడు. అంటే ఈయన పిఏఓగా పనిచేస్తున్నాడా అప్పిలేట్ అథారిటీగా పనిచేస్తున్నాడా మాకు పలు ప్రశ్నలు లేకెత్తున్నాయండి. నేను ఒకటి చెప్తున్నా, గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేస్తాం, మేము ఇష్టానుసారంగా పనిచేస్తామంటే ఇది చెల్లదండి. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిసిఎల్ఏ రూల్స్ ప్రకారం కానీ ఆర్టీఏ చట్టంలో చెప్పినటువంటి కొన్ని సూత్రాల ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి పనిచేయాలి తప్ప నా ఇష్టానుసారంగా నేను సంతకాలు పెడతా ఎక్కడికి పెడతా అంతా ఆయన్నే అనండి. పిఏఓ ఆయన్నే, అప్పిలేట్ అథారిటీ ఆయన్నే, ఇంకా ఆయన్నే. కమిషనర్ని కూడా గమ్మనండి. నేనేమంటున్నా అంటే ఆర్టీఏ కమిషనర్ని పక్కన పెట్టి ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ గారిని తీసుకుపోయి ఆయనని కమిషనర్ చేద్దాం, లేకుంటే ఇంకేమైనా పెడదాం. ఏంటండి ఇక్కడ సెంట్రల్ కమిషనర్ గమ్మనండి. ఆయన దానికి కూడా సెంట్రల్ కమిషనర్ ఇన్ఫర్మేషన్కు ఆయన్నే సంతకం పెట్టమనండి. ఎక్కడికి పోతుంది అధికారుల పనితీరని ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈఎన్సీ ఆర్ఎండ్బి గారు చర్యలు తీసుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి ఈ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. ఈ పూర్తి వ్యవహారంపై రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు వెంటనే స్పందించాలి. అసలు మామ్నార్ ఆర్ఎండ్బి శాఖలో ఏం జరుగుతుంది అనేది మేము ఈ విషయం పైన మేము మళ్ళీ ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికే ఎస్సీ ఆర్ఎండ్బి గారికి ఫిర్యాదు చేసినాం, జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ గారికి ఫిర్యాదు చేసినాం, కమిషనర్ ఆర్టీఏ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. అవసరమైతే ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి గారికి చేస్తాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బికి చేస్తాం. వెంటనే అధికారిపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు సమాచారం ఇచ్చి మిస్కండక్ట్ బిహేవ్ చేసినటువంటి, చీటింగ్ చేసినటువంటి ఆర్ఎండ్బి డిప్యూటీ ఈఈ ప్రవీణ్ కుమార్ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో వీరిపైన న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు నేను సైతం ఈ సందర్భంగా పోరాడుతుందని తెలియజేస్తూ ఆర్టీఏ చట్టానికి తూట్లు పొడుస్తూ సమాచారం ఇవ్వకుండా తాస్కారం చేస్తూ ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు టైంపాస్ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి మాలాంటి ఒక సామాజిక కార్యకర్తలను, సమాజం కొరకు పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇలాంటి ప్రవీణ్ కుమార్ లాంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి శాఖల వారి అధికారులపై చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.